మహిళలు మీకు తెలుసా, మనలో మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తిని, తెలివిని మనం మన కోసం కాకుండా కుటుంబంలోని సభ్యుల కోసమే వాడుతున్నాం. మనల్ని హౌస్ వైఫ్సా అని తేలిగ్గా చూస్తారు, జస్ట్ హౌస్ వైఫ్స్ అన్నట్టు. మన కోర్సులు, ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయడం, ఇలా ఎన్నో అవకాశాలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎంపవర్మెంట్ అనేది మన మీద మనం నమ్మకం పెట్టుకోవడం నుంచే మొదలవుతుంది. చిన్నగా మొదలు పెట్టండి, కానీ ఈ రోజే మొదలు పెట్టండి. ఒక మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ వరల్డ్. మన పాత వీడియోని కనుక చూస్తుంటే కనుక అర్థమై ఉంటుంది. ఏమీ చదువుకొని ఒక ఆవిడ పల్లెటూరులోనే పుట్టి పల్లెటూరులో పెరిగిన ఆవిడ తన భర్తతో సమానంగా సంపాదిస్తుంది, తనకి తోచిన పని చేసుకుంటూ. మనం ఏం పని అని చిన్న చూపు చూడడం కాదు, కాళ్ళ మీద తను నిలబడగలుగుతుందనేసి గర్వంగా కూడా మనం ఆలోచించాలి. అప్పుడే మనకి, మన ఆలోచనలకి ఒక విలువ ఉంటుంది. మహిళలు మీకు తెలుసా, మనలో మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తిని, తెలివిని మనం మన కోసం కాకుండా మన కుటుంబం కోసము, కుటుంబంలోని సభ్యుల కోసమే వాడుతున్నాం. దాన్ని మనం గుర్తించి మనం మన కోసం కూడా కొంత తెలివిని, కొంత శక్తిని, కాస్త సమయాన్ని కేటాయించామంటే మనం కూడా ఎదుగుతాం. మనల్ని హౌస్ వైఫ్సా అని తేలిగ్గా చూస్తారు, జస్ట్ హౌస్ వైఫ్స్ అన్నట్టు. మనము జస్ట్ హౌస్ వైఫ్స్ ఎలా అవుతాము? మనం పోషించని పాత్రలు ఏంటో చెప్పండి. మేనేజర్, టీచర్, నర్సు, ఫైనాన్షియల్ ప్లానర్, ఇలా ఎన్నో పాత్రల్ని పోషిస్తున్నాము మనం మన కుటుంబం కోసం. మనం మన కుటుంబానికి హృదయం లాగా, అంటే గుండెలాగా వ్యవహరిస్తున్నాము. వీటన్నిటితో పాటు మన కలలు, అభిరుచులు కూడా ముఖ్యమే. నేర్చుకోవడం, ఎదగడం, సంపాదించడం, మెరవడం కూడా మన హక్కులే. కొంచెమంతా అవకాశాలతో నిండిపోయి ఉంది. ఆన్లైన్ కోర్సులు, ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయడం, ఇలా ఎన్నో అవకాశాలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మన కోసం మనం కొంచెం సమయం కేటాయించి మొదటి అడుగు వేద్దాం. ఎంపవర్మెంట్ అనేది మన మీద మనం నమ్మకం పెట్టుకోవడం నుంచే మొదలవుతుంది. చిన్నగా మొదలు పెట్టండి, కానీ ఈ రోజే మొదలు పెట్టండి. ఒక మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది. మహిళలే మార్పుకి పునాది కావాలి. మహిళలు చాలా శక్తివంతులు. మనం తలుచుకుంటే మనల్ని ఎవరూ కూడా ఆపలేరు. వీటన్నిటితో పాటు మన బాధ్యతలు మనకి ముఖ్యమే. బాధ్యతలతో పాటు మన ఆరోగ్యం కూడా ముఖ్యమే. మనం చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటో తెలిసిన, మనం అన్ని పనులు చేస్తాం, అందరి కోసం, అందరి ఇష్టాలకి అభిరుచిగా వండుతాము. కానీ ఏం చేస్తాం, వాళ్ళందరూ తిన్న తర్వాతనే మనం తింటాము. ఏదో మిగిలింది తింటాము. ఒక్కొక్క రోజు మిగులుతుంది, ఒక్కొక్క రోజు మిగలదు. కానీ మనం ఏం చేస్తాం, మిగిలిన దాంతో సర్దుకుంటాము. అదే మన పిల్లలకో, మన భర్తకో, లేదా మన ఇంట్లోని సభ్యులకో ఏదైనా అవసరమైంది అనుకోండి, వారి కోసం అయితే అయిపోయినా కూడా మళ్ళా వండుతాము. అదే మన కోసం అయితే మనం వండము. సో మనం చేస్తున్న తప్పు అదే. మన కుటుంబం మొత్తం బాగుండాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. మన కోసం మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకోలేం, ఏమైందిలే సర్దుకుంటాం అనుకుంటాం. కానీ మన కుటుంబ సభ్యుల కోసం అయితే మనం ఖచ్చితంగా వండుతాం. సో ఫస్ట్ ఐ థింక్ సుధామూర్తి గారు కూడా, ఆమె కూడా అదే చెప్పారు. ఒక మహిళ, ఒక కుటుంబం అయినా సరే స్ట్రాంగ్ గా ఉండాలన్నా, ఒక మహిళ ఏదైనా పని సాధించాలన్నా, ఒక ఎంపవర్మెంట్ అయినా, ఒక ఉద్యోగమైన ఏదైనా సరే చేయాలంటే మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతురాలుగా ఉండాలి. దానికోసం ఫస్ట్ మనం తినాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. మనం మన నెక్స్ట్ వీడియోలో అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేస్తే ముందుకెళ్ళొచ్చు, పెట్టుబడి అవసరమా, పెట్టుబడి ఎంత అవసరము, దాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోల్ని చూడండి. మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మీ అభిప్రాయాలని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.